మహేష్ ఒకసారి వీడియో లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు. సో మీది భీమవరం మాది భీమవరం, నీది భీమవరమే నాది భీమవరమే అని పాట పాడుకున్నాం మనం చిన్నప్పుడు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో భీమవరంలో చదువుకున్నాం ఇద్దరం. అలానే నువ్వు డిఎన్ఆర్ కాలేజ్లో కూడా ఇంజనీరింగ్ చదువు నాకు తెలుసు. చిన్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నాం మన ఇద్దరం. సో అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ చాలా మంది అడుగుతున్నారు చికెన్ బిర్యానీ చేయమని. బట్ వీడియో నేను పైకి వచ్చేటప్పటికి నువ్వు ఆల్రెడీ ఫటాఫటమని చేసేస్తున్నావు. కానీ ఒక్కసారి నాకు చెప్పు ఏమేమి కలిపోయి ఇందులో. ఫస్ట్ ఇది మామూలుగా 5 kgs ఉంటుంది చికెన్. ఇది ఓకే. చికెన్ 5 kgs కి ఒక 4 spoons చిల్లీ పౌడర్, ఓకే, ఒక 2.5 డిపెండ్స్ 2.5 to 3 సాల్ట్, ఓకే, మళ్ళీ స్పైసెస్ ఉంటాయి కదా రా మసాలా, అది చెక్క అవన్నీ రా మసాలాలు అన్నీ వేసుకుంటాము. బిర్యానీకి అయితే ఏం వేస్తామో అన్నీ వేసారు. తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసావా? ఉప్పు కారం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి, జీరా పొడి, షాజీరా, బిర్యానీ మసాలా. ఓకే. మన భీమవరం బిర్యానీ మసాలా. ఓకే, అవసరం అవసరం. మళ్ళీ బాంబే షాన్ మసాలా, ఎండిహెచ్ మసాలా కూడా వేసావా? ఓకే, ఓకే. ఫ్రైడ్ ఆనియన్, ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసావు. తర్వాత లెమన్, మింటు సిలాంత్రో. బా కలర్ఫుల్ గా కనబడుతుంది చూడడానికి, చాలా బాగుంది. ఇప్పుడు యోగట్ కానీ పెరిగేసుకోవాలి నీట్ గా. చక్కగా దేశీ దహి వేసుకుంటాము. ఇక్కడ దేశీ దహి వేసుకుంటే అప్పుడు ఆ టెక్స్చర్ అనేది చక్కగా సాఫ్ట్ గా ఉడుకుతుంది చికెన్ అంతా కూడా కదా. దమ్ముకి మనకి దమ్ము ఎక్కువ రావాలంటే పెరిగేయాలి. మరి ఆయిల్ ఏం వాడుతున్నారు అంటే ఫస్ట్ ఆయిల్ ఏమైనా వేసాం అందులో? గీ వేసాను. ఏ గీ అది? మన భీమవరం గీయా? అబద్ధం, ఇది మాధవి గారి గీ. సరదాగా అంట. ఓకే, ఇది ఇంట్లో చేసుకున్నదండి యాక్చువల్లీ. అమెరికాలో కాస్కోలో బటర్ తీసుకొచ్చి కాచారు గీ. ఇది ఆ గీ ఆర్గానిక్ గీ వాడుతున్నాం యాక్చువల్లీ. మేము ఆర్గానిక్ బటర్ నుంచి తయారు చేసింది. మింట్ కూడా వేస్తున్నారు ఇప్పుడు. తర్వాత గడ్డ పెరుగు రెడీగా ఉంది ఇక్కడ. సో ఈ గడ్డ పెరుగు కూడా అందులో వేస్తారు. గడ్డ పెరుగు స్పూన్ వచ్చింది. ఇప్పుడు పెరిగేస్తాం. పెరిగేయాలి ఒక 5-6 స్పూన్స్ పెరిగేయాలి. 5 lbs చికెన్ అంటే ఆల్రెడీ 2.5 kg అంటే డిపెండ్స్. కొంచెం గ్రేవీలా వచ్చేలాగా వేసుకుంటే మనకి బాగుంటుంది కదా. ఓకే. ఇప్పుడు నీట్గా కారం తక్కువైందని కొంచెం కారం వేస్తారు. భీమవరం మమ్మీ పంపించారు భీమవరం నుంచి. మంచిగా లుక్ కలర్ రావడానికి, చక్కగా బాగుండడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాం. ఈ స్పైస్ ఉండదు కానీ కలర్ బాగుంటుంది. ఫుడ్ కలర్ వేయకుండా ఇది వేసుకుంటే బెస్ట్ మనకి బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అథెంటిక్ చికెన్ బిర్యానీ అంటాం మానేసి అథెంటికేషన్ అంటున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ టైప్ లో చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇంకా ఆ భాష వచ్చేస్తుంది. సీనియర్ కాదు మేము, మన జాబ్ లో వచ్చినాయి నేర్చుకుంటాం ఇప్పుడు. అంటే ఇప్పుడు మామూలు ఏంటంటే చిల్లీ పౌడర్కి ఏంటంటే కాశ్మీర్ నుంచే కావాలి. ఇప్పుడు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటే కాశ్మీర్ నుంచే. మన భీమవరం మసాలా అడిగారు, భీమవరం నుంచే వచ్చింది అది మొత్తం. అన్ని అక్కడ ఆర్గానిక్ లేకపోతే అసలు చేయడు, ముట్టుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చికెన్ కూడా అలా ముట్టుకోడు. మహేష్ ఇంకా భీమవరం విశేషాలు ఏంటి చెప్పు. ఇంకా ఏమన్నా ఇంకా 4 ఏళ్ళు అయింది అమెరికా వచ్చి. భీమవరం నుంచి అమెరికా వచ్చావు, 4 ఏళ్ళు అయింది. ఎప్రిల్లో మళ్ళీ లాస్ట్ టైం భీమవరం 2021 నవంబర్. ఓకే, ఓకే. వికాస్ వచ్చాడు కదా మొన్న సంక్రాంతికి ఇద్దరం వెళ్దాం మంచిగా భీమవరం. వీడియోలు చేయమంటే అప్పుడు కూడా చేయలేదు. వీడియోలు చక్కగా మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకున్నారు. వీడియోలు చేయండి అంటే సో అస్సలు గ్యాప్ దొరకలేదు టైం. ఒకసారి ఉప్పు కారం చూడండి. ఫైనల్ గా మనకి టేస్ట్ చేసే టైం వచ్చింది. అంటే బిర్యానీ అంతా రెడీ అవ్వలేదు, బట్ టేస్ట్ చేయాలి కదా. కొంచెం టేస్ట్ చేసి పెద్దోళ్ళు టేస్ట్ చేసి చెప్పాలి. వినయ్ మా కుకింగ్ పెద్ద, వయసులో కూడా పెద్ద అయిపోయింది. రెడీ, వయసులో కూడా పెద్ద. మొత్తం చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మరి లేట్ చేయకుండా రైస్ నానబెట్టేసుకుని దమ్ పెట్టేద్దాం. ఇది వీళ్ళకి కొంచెం కాసేపు మ్యారినేట్ చేసి 1 hour పక్కన పెట్టేస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఎగ్స్ బాయిల్ చేసి రెడీ పెట్టుకున్నాం బిర్యానీలో వేయడానికి. బిర్యానీ అయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఇడ్లీలోకి టమాటా చట్నీ చేస్తాడు వికాస్. ఎప్పటి నుంచి నేర్చుకుని టమాటా చట్నీ చేయడం? జస్ట్ ఇప్పుడే యూట్యూబ్ లో చూసానండి. ఇలానే ఇప్పుడు మా అన్నయ్య బిర్యానీ పెట్టినట్టుగా ఎవరు టమాటా చట్నీ పెట్టారు. సరదాగా సో మన ఛానల్ చూసి ఇప్పుడు టమాటా చట్నీ కూడా కొంతమంది నేర్చుకుంటారు. అలానే బిర్యానీ కూడా నేర్చుకుంటారు. ఎవరైతే ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేయాలనుకుని లేకపోతే ఇంకెవరికైతే రాదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ టమాటా చట్నీ ఒకసారి చెప్తావా నాకు ఎలా చేయాలో? చాలా ఈజీ.
మనకి ఊరత్ కోట ఉంటుంది కదా, ఊరత్ కోట అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు, సాయిమినపప్పు అనుకుంటా. సాయిమినపప్పుని ఫస్ట్ మనం జస్ట్ ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసేసుకుని దాన్ని ఇట్లా కొంచెం పక్కకు తీసి మిక్సీలో దాన్ని రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్న తర్వాత టమాటోస్ అండ్ చిల్లీస్, ఓకే, వాటిని జస్ట్ బాయిల్ చేస్తాం. అంటే ఫ్రై చేస్తావా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అట్లా ఫ్రై చేసి ఆయిల్ వేస్తావా? ఆయిల్ వేసి ఫ్రై చేసి దాంతో పాటుగా మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుంటాం అనమాట. ఓకే ఓకే. చిల్లీస్ వేయడం మర్చిపోయినాడు, సో ఇప్పుడు వేసాడు చిల్లీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైస్ నానబెట్టాం ఆల్రెడీ. సో రైస్ కూడా సోక్ అవుతుంది వాటర్లో. ఫైనల్గా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. సో టమాటా చట్నీ చక్కగా నీట్గా చేసుకున్నారు. ఇడ్లీలు వస్తే చక్కగా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయిపోద్ది. అయితే మనకు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బిర్యానీ వచ్చేసి ఇంకా రైస్ బాయిల్ చేయడానికి వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గరం మసాలా, షాజీరా, సో ఆలివ్ ఆయిల్ వేసాడు కొంచెం, అలానే హోల్ గరం మసాలా సరుకులు వేసాడు. సాల్ట్ వేసారా? సాల్ట్ వేసాను. చూసుకుని మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ ఉప్పుగా ఉండాలి కదా, అంతేనా? అంటే మన వాటర్ రొయ్యల చెరువు వాటర్లా ఉండాలా? రొయ్యల చెరువు వాటర్లా ఉండాలండి కొంచెం. అది వాటర్లోకి ఎక్కువ అవుతుంది. అయితే నీకు హిమాలయన్ సాల్ట్ ఎంత వేసినా సరే నీకు వాటర్లో ఇంకదు, అంటే కూరలో కూడా చాలా హెల్దీగా ఉంటుందని ఇది వాడుతూ ఉంటాము. నానబెట్టుకున్న రైస్ ఇందులో ఈ బాయిల్ వాటర్లో వేస్తాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాయిల్ అయిన తర్వాత లైట్గా చూసుకోవాలి. 70% కుక్ అయిన రైస్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. కొంచెం 5 minutes పలుగ్గా ఉన్నప్పుడు తీసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దమ్ములో మనం 30 minutes ఉంచుతాం కాబట్టి రిమైనింగ్ ఆ పలుకు అందులో కుక్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి మహేష్ ఒక చిట్కా చెప్తున్నాడు, చూద్దాం. ఈ ఇప్పుడు రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అది ఒక 3 spoons మనం ఆ దమ్ములో వేసినట్లయితే, అంటే బాగా డబుల్ మసాలా అంటారు కదా ఆ టైప్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఇది కనుక చికెన్ లో వేస్తే దమ్ పెట్టినప్పుడు ఈ వాటర్ కూడా బాయిల్ అయ్యి రైస్ ఇంకా బాగా ఉడుకుతుంది. ఇది ఎందుకంటే ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ స్టీమ్ కి ఇంకా బాగా ఉడుకుతుంది, బాగా కుక్ అవుతుంది. పైగా మసాలా కూడా బాగా వస్తుందా? సో రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని స్ట్రైనర్లో తీసుకుని మనం వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ అండ్ మసాలా మాత్రమే మనకు కావాలి. మిగతాదంతా మనం తీసేస్తాం బయటకు. చూసారు కదా రైస్ అంతా వచ్చేసింది. రైస్ అంతా రెడీగా ఇక్కడ పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేస్తాం ఈ కంటైనర్లో. సో గీ వేసుకున్నామండి, లైట్గా గీ వేసుకున్నాము అడుగంటకుండా. సో చికెన్ రెడీగా ఉన్నప్పుడు చికెన్ మ్యారినేటెడ్ చికెన్ రెడీగా వేసేస్తాం అందులో. ఇప్పుడు మనం స్పాచులా తీసుకుని లాగేద్దాం మసాలా అంతా కూడా. వాటర్ వేస్తాడు అందులో, చూడండి. చెప్పాను కదా ఇందాక చెప్పిన రైస్ బాయిల్ అయిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాడు మహేష్. గైస్ ఫైనల్గా బిర్యానీ అయితే లాస్ట్ ఇంకా దమ్ పెట్టే స్టేజ్కి వచ్చింది. చాలా చాలా ఆకలిగా ఉంది. రైస్ వేసి మహేష్ మొత్తం రైస్ అంతా అందులో ఇస్తాడు నీట్గా. చూడండి మొత్తం అంతా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా. పసుపు పాలు కలుపుకున్నానండి. యూజువల్గా సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో సాఫ్రాన్ లేదు ప్రజెంట్. సో ఏం చేస్తున్నాం అంటే పసుపు పాలని జస్ట్ పైన వేస్తున్నాను అంతే నేను. సో ఈ రైస్ అంతా కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చి, ఫుడ్ కలర్ నేను ఫుడ్ కలర్ వాడకూడదండి. బెస్ట్ ఏంటంటే మీకు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పాలల్లో పసుపు వేసుకుని చక్కగా వేసుకుంటే చాలా మంచిది. చూడండి అలా సాఫ్రాన్ లాగా ఉంటుంది అనమాట, అంతే చాలు. కొంచెం ధనియా పొడి కూడా వేయాలి. కొంచెం ధనియా పొడి వేసుకుంటాడు పైన. ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తాం మహేష్, కొంచెం రైస్లో ఫ్లేవర్ రావడానికి. ఓకే కొంచెం బిర్యానీ మసాలా. ఓకే, కొంచెం లైట్గా గీ కూడా వేసుకుంటే బాగుంటుంది, అవన్నీ కూడా మిక్స్ అయిపోతుంది చక్కగా. సో నెక్స్ట్ ఇప్పుడు సిలాంత్రో కట్ చేసుకుని, అంటే కొత్తిమీర కట్ చేసుకున్నాం నీట్గా. కొత్తిమీర కట్ చేసుకుని బిర్యానీ పైన వేసుకున్నాం నీట్గా. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ వేస్తాం. పోతుంది మరి దీనికి తగ్గట్టు పేస్ట్ వచ్చేస్తారు అంతేనప్పుడు దమ్ పెట్టేస్తావా మొత్తం అంతే. పెట్టు పైన బండరాయి పెడదామా, పైన బరువు ఉండడానికి రోకల బండ పెడతాం. ఇండియాలో రోకల బండలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే 20 minutes హై ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ 20 minutes సిమ్ లో మనం కుక్ చేసుకుంటే 40 minutes లో వేడి భీమవరం దమ్ బిర్యానీ రెడీ. అప్పుడు ఆల్మోస్ట్ ఎంత 8 minutes అయింది? 40 minutes అయిందా? 40 minutes అయింది. సో ఒకసారి చూసుకుందాం, అంటే రైస్ ముక్క. ఓకే సూపర్. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎంతవరకు అయింది దమ్ము, ఎంత పర్ఫెక్ట్గా అయిందా ఏంటనేది. నీట్గా మోత్ షేప్ వచ్చేసింది,
చూడండి ఎంత స్టీమ్ వచ్చిందో బయటకు, ఒక్కసారిగా స్టీమ్ చూడండి ఎంత బయటకు వచ్చిందో, చాలా స్టీమ్ బయటకు వచ్చింది. రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ ఉడికిందా? ఇలా చికెన్ పీస్ చూద్దామా, ఒక పీస్. వాటర్ ఉంది, ఎలా ఉందో లోపల పరిస్థితి. కొంచెం వాటర్ ఉంది, కొంచెం లైట్ వాటర్ ఉంది కదా. 10 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. మీ చికెన్ బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా తిరిగే మహేష్, ఇది కలర్ చూడండి సార్ ఎలా ఉందో. వేడి వేడి భీమవరం చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీ ఫైనల్ గా ఒకటి చెప్పాలి, నేను బిర్యానీ నేర్చుకున్న మా గురువు గారు పప్పు వెంకట్ కదా, చాలా బాగా చేస్తారు కదా ఆయన. ఆయన అసలు మామూలుగా చేయరు, హోమ్లీ చెప్పా. మరి వాళ్ళకి ప్లేట్లో వేసేప్పుడు కొంచెం రుచి చూపిస్తావా? షూర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బిర్యానీని నీట్గా అందరికి సర్వ్ చేసుకోవడానికి ఈజీగా పాట్లో ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి రైస్ ఒక సైడ్ వేస్తారా? ఫస్ట్ రైస్ అంతా ఒక సైడ్కి మహేష్, పీస్లు అన్నీ ఒక సైడ్కి వేద్దాం, తర్వాత అప్పుడు దాన్ని మిక్స్ చేద్దాం. ఫైనల్గా భీమవరం చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎగ్ పక్కన పెట్టుకుని నీట్గా ఒక చిన్న పీసు, మొత్తం రైస్ ఒక టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్ ఒకసారి. మహేష్ ఎలా చేశాడో, చాలా జ్యూసీగా, చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉడికింది చికెన్ అయితే. మహేష్ అన్నట్టు వాటర్ వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికింది. ఓకే, కొంచెం రైస్ కూడా టేస్ట్ చేద్దాం. అవసరం అది అదిరిపోయింది బిర్యానీ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి గైస్.